9th మంత్ పడ్డ చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ మేడం ఇంట్లో వాటర్ బ్రేక్ అయితే అంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లీక్ అయితే ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంటారు. ఇంకా కొంతమంది అయితే మేడం దీనివల్ల బేబీకి ఊపిరాడదా, నా బేబీ స్క్వాష్ అవుతుందా అని కూడా భయపడుతుంటారు అనమాట. అలా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. చాలామందికి పెయిన్స్ వచ్చాక వాటర్ బ్రేక్ అవుతుంది. కొంతమందిలో ఉమ్మినీరు లీక్ అయ్యాక అప్పుడు పెయిన్స్ వస్తాయన్నమాట. సో అలాంటి టైంలో మీరేం చేయాలంటే ఒక ప్యాడ్ పెట్టుకొని ఫ్లూయిడ్ కలర్ ఏంటి అనేది గమనించుకోవాలి. ఒకవేళ గ్రీన్ ఉన్నా, లేదు బ్లడ్ మిక్స్ అయినా, అలాగే ఏమైనా బ్యాడ్ స్మెల్, ఫౌల్ స్మెల్ డిశ్చార్జ్ ఉంటే వెంటనే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. అలా కాకుండా క్లియర్గా వాటర్ లాగా ఫ్లూయిడ్ ఉందంటే మీ బ్యాగ్స్ అన్నీ సర్దుకొని మెల్లగానే హాస్పిటల్కి రావచ్చు అనమాట. ఆ తర్వాత మీ డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్ష చేసి బేబీ హార్ట్ మానిటర్ అన్నీ చేసి ఎప్పుడు లేబర్ ఇండ్యూస్ చేయాలి, ఎలా ఇండ్యూస్ చేయాలి అనేది డిసైడ్ చేస్తారు.